ఆంధ్ర రాష్ట్రానికి ఐపీఎల్ టీం తీసుకొస్తానంటున్నాడు. ఐపీఎల్ టీం కి పర్ఫెక్ట్ పేరు కోడి కత్తి వారియర్స్. ఐపీఎల్ టీంలో ప్లేయర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి, సొంత బాబాయిని గొడ్డలతో పొడి చంపాడు కదా, అందుకే సీనియర్ బ్యాట్స్మెన్ ఇద్దాం. బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట స్టార్ అమ్మట్టి, గంట స్టార్ అవంతి, ఇంకా ఆల్రౌండర్ ఎవరు? ఎప్పుడు సిప్ వేసుకుంటా మర్చిపోతాడు. ఎవరది? ఎంపీ గోరంట్ల మాధవ్. ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నారండి. అతను ఏనాడు ప్రజల గురించి పార్లమెంట్ లో మాట్లాడలా, ఏనాడు ఆంధ్ర రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడలా. కానీ ఏకంగా కొత్త ప్యాంటు, కొత్త షర్టు, షాల్ వేసుకుని ఒక సినిమా యాక్టర్ లాగా అక్కడ రీల్స్ చేస్తూ ఉంటాడు. రాజమండ్రి ఎంపీ భరత్. ఇంకా బూతుల స్టార్ ఉన్నారండి, సన్న బియ్యం సన్నాసి కోడాల నాని. ఇంకా పిన్ షిట్టర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. టీం అద్భుతంగా ఉంది కదా. ఈ టీంని శాశ్వతంగా ఇంటికి పంపించే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా తెలుతున్నా. ఎవరు? బొత్సగారా. అయ్యో పాపం బొత్సగారు ఏం చెప్తున్నారు ఆయనకే అర్థమవుతురా నాయనా. అరే ఉద్యోగాలు అని అడిగితే పిల్లలు బాగా చదువుకున్నారు అందుకే ఉద్యోగాలు రావట్లేదట. మళ్ళీ నీకెందుకే ఉద్యోగం, రాజీనామా చేసి పో బయటికి. 2 నెలలు బిగబట్టు వాళ్ళ ఉద్యోగం కట్టే రోజులు కూడా తొందరలో రాబోతున్నాయి. జగన్ ఒక అద్భుతమైన కోడిగుడ్డ. అరే ఇట్లా చెప్పుకుంటా పోతే రోజంతా పడుతుంది. కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు పంపించిన, ఆయన నియోజకవర్గం కలిగి నీట్గా బాక్స్ లో కోడిగుడ్డు పెట్టి గిఫ్ట్ గా ఇచ్చా. అరే పరిశ్రమలు అంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు. ఈ కోడిగుడ్డు మంత్రి వల్ల విశాఖపట్నం నుంచే పరిశ్రమలు తరలి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు కోడిగుడ్డులు, టొమాటోలు తీసుకుని మొన్న తరిమి కొట్టడం కూడా జరిగింది.